ముందుగా పప్పులో వాటర్ వేసుకొని పసుపు ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకునేవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ములంకాడలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి. పసుపు, ఉప్పు వేసుకొని కారం వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ 5 to 10 minutes అన్నది మనకి బాగా ఉడకాలి. ఇప్పుడు బాగా ఉడికిని కారం వేసుకుంటున్నాను. కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి మనకి రుచికి తగినంత. ఇప్పుడు చింతపండు పులుసు అన్నది మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని కొంచెం వాటర్ అన్నది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. అందులోని మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ వేసుకొని సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. సాంబార్ పౌడర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు మనకి సాంబార్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని సాంబార్ అనేది నేను ఒక 10 నిమిషాలు మరిగించుకుంటున్నాను. ఇప్పుడు సాంబార్ అన్నది బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లిపాయ రేకలు వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేయాలి కొంచెం. సాంబార్ పొడి కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని మనకు తాలింపు అన్నది రెడీ అయిపోయింది. పప్పులో వేసుకుంటే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.